తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ను ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలలో కూడా రాష్ట్ర పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో మరి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన మాకు హామీలు ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మరి ఆశాలతో వెట్టి చేకరి చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మరి గతంలో హైదరాబాద్ లో పోటీలో వేసినటువంటి సమ్మెను ఆ సమ్మె కాలంలో ఇచ్చినటువంటి అధికారులు మాకు ఇప్పటికి కూడా ఎలాంటి హామీలు ఇస్తలేరు. అందుకనే వెంటనే ప్రభుత్వం ఆశాలకు 26,000 రూపాయలు ఫిక్స్ వేతనం ఇవ్వాలి, చచ్చిపోయినటువంటి ఆశాకు 50,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మరి ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఆశాలకు ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి ఒకటి జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి, ఆశాలకు ఎగ్జామ్ రద్దు చేయాలి, ఆశాలకు ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఆశాలు ఎంతో కష్టకాలం నుంచి 18 సంవత్సరాలు పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఈ రోజు కనీస వేతనం లేదు కనుక పారితోషికాలు రద్దు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా, మేము ప్రభుత్వం వచ్చి ఉంటే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినాడు. అంటే అధికారులు ఈ రోజు మా రాష్ట్రంలో నాయకులు ఎన్నోసార్లు మరి హెల్త్ మినిస్టర్ గారికి అలాగే కమిషనర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆశా సమస్యలు పరిష్కారం చేయడం లేదు కనుక ఈ రోజు మరి మా ఓపిక నశించి ఈ రోజు అందరం కూడా 33 జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్గాలు అందరం కూడా రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక ఇప్పటికైనా మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మా సమస్యలను పరిష్కారం చేయాలి. ఆనాడు సమయకాలంలో మా టెంట్ కిందకి వచ్చారు ఎమ్మెల్యే గారు, మా సమస్యలన్నీ తెలుసుకున్నారు, మీకు ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇప్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది, మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక ఈ రోజు ఎమ్మెల్యే గారు మా సమస్యను 24వ తారీఖు బడ్జెట్ సమావేశాలలో మా సమస్యను ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి, మాకు 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్పేసి అధికారికంగా మేము ఈ రోజు ఆశా వర్కర్లందరం కూడా డిమాండ్ చేస్తాం.